వామ్మో! ఈ రెస్టారెంట్ మన బడ్జెట్ అయితే కాదు అని లోపలికెళ్ళేంత వరకు తెలియలేదు. సింపుల్‌గా ఉంది పేరు కదా అని చెప్పి లోపలికెళ్ళిపోయాం. భోజనం థాలి అంట. కనుమ రోజు నాన్ వెజ్ తినకుండా ఎవడండి ఉంటాడు? ఇంట్లో లేను కదా అని చెప్పి మానేస్తానా? బయటికెళ్ళి బిర్యానీ తినేద్దాం అని చెప్పి ఒక రెస్టారెంట్ చూసుకొని వచ్చాం. ఇంకేంటి భోజనం థాలి పేరు బావుంది సింపుల్‌గా అని చెప్పి లోపలికొచ్చేసాం. లోపలికెళ్ళాక అర్థమైంది ఇదేదో తేడాగా ఉందని చెప్పి. ఆ వైబ్ చూస్తుంటే ఓకే. గట్టిగానే బిల్లు పడతదని అర్థమైపోయింది. కానీ రెస్టారెంట్‌లో ఉన్న వైబ్ చూసిన తర్వాత ఆ ప్లేస్ యాంబియన్స్ చాలా నచ్చింది. ఫోటోస్ తీసుకోవడానికైతే ఎక్సలెంట్ ఉంటుంది. ఇలా 4 గవ్వలిచ్చేసి అష్టచమ్మ ఆడుకోవడానికి చక్కగా టేబుల్ మీద పెట్టారనమాట. చాలా బావుంది. ఇంక సరేలే మెనూ కార్డే చూద్దాము ఎందుకు జడ్జ్ చేయాలని చెప్పి మెనూ కార్డ్ తీసుకున్నాం. ఫిక్స్ అండి. అన్నీ కూడా హై బడ్జెట్టే. అంటే హై బడ్జెట్ అంటే నేనెప్పుడూ ఇంత రిచ్ రెస్టారెంట్‌కి వెళ్ళి తినలేదు. నార్మల్‌గా ఏదో తినేసి వచ్చేస్తాం గానీ, ఇలా ఏస్థెటిక్స్ చూసుకొని ఎప్పుడు వెళ్ళలేదు. కానీ సరేలే ఎప్పుడో ఒకసారి తినడంలో తప్పేముందని చెప్పి చికెన్ మాంచో సూపు, ప్రాన్స్ బిర్యానీ, ఇంకా గోంగూర మటన్ బిర్యానీ ఆర్డర్ చేశాము. ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. యాంబియన్స్ ఒక్కటే కాదండి, ఫుడ్ కూడా ఈక్వల్లీ అంతే గుడ్ ఉంది. స్పెషల్లీ ఆ చికెన్ సూప్ అయితే బెస్ట్ అని చెప్పాలి. నా ఫేవరెట్. అండ్ మా పక్క సీట్‌లో వాళ్ళైతే ప్యూర్ వెజ్ ఆర్డర్ చేశారు. ఆహ్, వ నాకు తెలిసి వాళ్ళ ఫుడ్ కూడా చాలా బావుండుంటది. నేనైతే పీప్ చేసి ఓకే. ఏంటి అన్నీ కూడా అన్ని ఐటెమ్స్ చాలా బావున్నాయి. స్పెషల్లీ యాంబియన్స్ మీకు మంచి ఫోటోస్ కావాలి అనుకుంటే మాత్రం డెఫినెట్‌గా ఈ రెస్టారెంట్‌కి మీరు రావాల్సిందే. అంత బావుంది. లొకేషన్ వచ్చేసి జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 59 దగ్గర భోజనం తాలి. ఓకే. బాయ్.